దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 152. జాతరలో పాపం జితేంద్ర. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి, శిరీష నాకు ఇలా సహకరిస్తుంది అని అనుకొని జితేంద్ర సంతోషపడుతుంటే, జితేంద్ర తల పట్టుకొని అలా రబ్ చేయటానికి శిరీష విరక్తి చెందుతూనే ఓ కంట చైతన్యని గమనిస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసావు జితేంద్ర. నిజానికి నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అనుకో అని శిరీష అంటుంటే జితేంద్ర గాలిలో తేలిపోతుంటాడు. ఆహా, ఆ కామెడీ పీస్ గాడిని చూడకుండా నువ్వు అంతగా ఉండలేకపోతున్నావా శివంగి అని చైతన్య మనసులో కసితీర తిట్టుకుంటూ ఉంటాడు. నాకు కూడా నిన్ను చూడాలనిపించి వచ్చాను శిరీష అని జితేంద్ర ఫోజులు కొడుతుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూడటానికి చైతన్యకి మండిపోతుంటే, చైతన్య బాబు, మీరు కూడా అంట త్వరగా స్నానం చేయండి, బామ్మగారు మిమ్మల్ని త్వరగా రెడీ అవ్వమంటున్నారు అంటూ ముత్యాల కేకలు వినిపిస్తుంటాయి. వస్తున్నాను ముత్యాలు అని, మీ పని తర్వాత చెప్తాను అని తిట్టుకుంటూ చైతన్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చైతన్య వెళ్ళిపోయిన మరుక్షణమే శిరీష విరక్తిగా జితేంద్రని వదిలేస్తుంది. అయ్యో, అప్పుడే వదిలేసావేంటి? ఇంకాసేపు నా నుదురు రబ్ చేయి శిరీష, బాగా నొప్పిగా ఉంది అంటాడు జితేంద్ర. రబ్ చేస్తే నొప్పి తగ్గుతుందా అంటూ జితేంద్ర మీద ఒక్కసారిగా కోప్పడుతుంది. శిరీష క్షణంలో అలా మారిపోయేసరికి ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. ఇప్పుడు దాకా చైతన్య ఇక్కడ ఉన్నాడని నీతో క్లోజ్గా ఉన్నట్టుగా నటించాను. నా ప్రవర్తన నిజమని అనుకోకు. చైతన్య ఉన్నప్పుడల్లా నేను నీతో ఇలాగే నటిస్తుంటాను అని అంటుంది. అంటే నీకు నిజంగా నన్ను చూడాలనిపించలేదా అని నిరాశగా అడుగుతాడు. ఇదే వద్దని చెప్పాను. నాకెందుకు నిన్ను చూడాలనిపిస్తుంది? అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. అసలు నువ్వు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు. ఎలాగో వచ్చావు కాబట్టి ఇది అవకాశంగా తీసుకొని నిన్ను అడ్డు పెట్టుకొని ఆ చైతన్యని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటున్నాను. సో చైతన్య మనకు దగ్గరగా ఉన్నప్పుడు నీతో కాస్త క్లోజ్గా యాక్ట్ చేస్తాను. అది అవకాశంగా తీసుకోవాలని మాత్రం చూడకు. బీ కేర్ఫుల్ అని కొంచెం స్ట్రాంగ్గాని చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో చైతన్యని రెచ్చగొట్టడం కోసం నాతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తావా? ఎలా అయితే నాకెందుకులే, నాకు ముఖ్యంగా కావాల్సింది మీరిద్దరూ దూరం కావడం అని అనుకుంటా జితేంద్ర. కొద్దిసేపటికి జితేంద్రతో సహా అందరూ గుడికి బయలుదేరారు. వాళ్ళతో పాటు భూషయ్య కుటుంబం కూడా బయలుదేరింది. జంటలుగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. రెండో రోజుకి వచ్చేసరికి అక్కడ జాతర ఇంకా కోలాహలంగా మారింది. జాతర కాబట్టి అక్కడ చిన్న చిన్న షాపులు కూడా సందడిగా కనిపిస్తుంటాయి. ఈ జాతరలో మట్టి గాజులు చాలా ఫేమస్. అందరి భర్తలు ఇక్కడ మట్టి గాజులు కొని భార్యలకి తొడుగుతారు. అలా భర్త భార్యకి గాజులు తొడగటం చాలా మంచిదంట అని అంటుంది లక్ష్మి. అవును, రెండో రోజు జాతరలో భర్త కొనిపెట్టిన గాజులు భార్యకి తొడిగితే దీర్ఘ సుమంగళి భవగా ఉంటారని ఇక్కడ ఒక నమ్మకం. ఆ రోజుల్లో మీ తాతయ్యని ఎన్నిసార్లు గాజులు కొనిపెట్టమని అడిగినా ఆయన కొన్న పిసినారితనంతో కొనిపెట్టలేదు. అందుకే నన్ను వదిలేసి నాకంటే ముందు తొందరగా పోయారు అంటుంది బామ్మగారు వాళ్ళ భర్త మీద కోపం తెచ్చుకుంటూ. అమ్మో, అవునా అంటుంది ఆనంది భయపడుతూ. అవునే, మీ ముగ్గురు భర్తల ఆయుష్ని కోరుకుంటూ భర్తల చేత గాజులు వేయించుకోండి అని అంటుంది బామ్మగారు. అయితే యమ్మా, నువ్వు నాకు గాజులు కొని నా చేతికి వెద్దుకని పదా అంటూ ఆనంది ముందుగానే అశ్విని లాక్కొని వెళ్తుంది. బామ్మగారు చెప్పిన మాటలు బట్టి జితేంద్ర ఆలోచిస్తూ, అంటే ఇక్కడ సీన్ ప్రకారం ఇప్పుడు చైతన్య గాజులు కొని శిరీష చేతికి తొడుగుతాడా? నో, నా కళ్ళ ముందు అలా జరగటానికి వీల్లేదు అని అనుకొని, ఇదంతా మీ మూఢనమ్మకం బామ్మ. గాజులు తొడిగితే భర్తలు ఆయుష్తో ఉంటారని అనుకుంటే దేశంలో ఉన్న భార్యాభర్తలందరూ ఈ జాతరలోనే ఉండేవాళ్ళు. ఒక డాక్టర్గా ఇటువంటివి నేను అస్సలు నమ్మను అంటాడు జితేంద్ర.
ఆ మాటలకి శిరీష ఆలోచిస్తుంటే, అతను అలా ఎందుకు మాట్లాడుతున్నాడో చేతనికి అర్థమై కోపంగా చూస్తుంటాడు. జితేంద్ర ఆ మాటలకి బామ్మగారు విరుచుకుపడుతూ, బోడి, ఇక నీ నమ్మకం ఎవరికి కావాలిరా అని తిడుతుంది. బామ్మ తిట్లకి జితేంద్ర వెర్రి చూపులు చూస్తుంటే, మీరాగండి అత్తయ్యగారు అంటూ నదిత వాళ్ళ అత్తగారిని ఆపి, మా అత్తయ్యగారు చెప్పింది ముమ్మాటికి నిజమే జితేంద్ర. ఇక్కడ మట్టి గాజులకి చాలా పవిత్రత ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఆడపడుచు నమ్మకంతో భర్త చేత గాజులు వేయించుకుంటుంది. డాక్టర్ అయినంత మాత్రాన ఇటువంటి నమ్మకాన్ని ఈజీగా తీసి పడేయకూడదు అంటూ లైట్ వార్నింగ్ ఇస్తుంది. మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారేంటి ఆంటీ అంటూ జితేంద్ర అడుగుతుంటే, ఒకప్పుడు అదే జాతరలో అమర్ చేత నందిత గాజులు తొడిగించుకుంటూ గతంలోకి వెళ్తుంది. నువ్వు కూడా ఈ నమ్మకాలు నమ్ముతున్నావా అని అడుగుతాడు అమర్ తనకి గాజులు తొడుగుతూ. నీకు సంబంధించిన ఏదైనా ఖచ్చితంగా నమ్ముతాను. నువ్వు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నీతో ఈ గాజులు తొడిగించుకుంటున్నాను అని అంటుంది. నందితకి అమర్కి అది గుర్తొస్తుంటే, ఇవన్నీ ఎవరు పుట్టించిన పనికి మాలిన సిద్ధాంతాలాంటి మీరు కూడా నమ్ముతున్నారంటే నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ గాజుల సెంటిమెంట్ని నమ్మకండి అని. శిరీష, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మకు. ఇలాంటి పనికి మాలిన సిద్ధాంతాలు నమ్మి నువ్వు ఫూలిష్గా ప్రవర్తించకు. పవిత్రమైన గాజులంట, భర్తల ఆయుష్ అంట. చ, వెనకటి మనుషులు, వెనకటి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు నమ్మకాలు తీసి చెత్త బుట్టలో పడేయండి అని జితేంద్ర తన నోటికి వచ్చింది వాగుతుంటే, అసలు ఎవరండి ఇతను? ఆ అమ్మవారి జాతరకొచ్చి పవిత్రమైన గాజుల గురించి ఇలా అపశకునంతో మాట్లాడుతున్నాడు అంటూ చేతి నిండా మట్టి గాజులు ధరించుకున్న అక్కడి ఆడపడుచులందరూ జితేంద్ర మీదకి విరుచుకు పడుతూ వస్తుంటారు. వాళ్ళందరినీ చూసి జితేంద్ర షాక్ అవుతుంటే మిగతా అందరూ విస్మయం చెందుతారు. ఆ ఆడపడుచులు దమయంతి గాని గుర్తుపట్టి, ఓ పిన్నిగారు మీరా, చూసి చాలా రోజులవుతుంది. మీ కుటుంబంతో కలిసి వచ్చారని తెలిసింది. మీ అబ్బాయి అమరేంద్ర, మీ కోడలు నందిత కదా అంటూ వాళ్ళు అమర్ నందితని కూడా గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే, అమర్ నందితకి కూడా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళతో నవ్వుతూ పలకరిస్తారు. అయినా ఇతనెవరండి? గుంటనక్కలాగా కనిపిస్తూ ఇక్కడ పవిత్రమైన గాజుల గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఒక ఆవిడ అంటే, ఇక్కడ మట్టి గాజుల పవిత్రత గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావురా అంటూ ఇంకొక ఆడపడుచు జితేంద్ర మీద కోప్పడుతూ ఉంటుంది. ఇవన్నీ నిజంగానే మూఢనమ్మకాలండి అని జితేంద్ర వాళ్ళకు కూడా సర్ది చెప్పబోతుంటే, నోరు ముయ్యరా పిల్లకాకి, ఇక్కడ గాజుల గురించి ఇంతకంటే ఎక్కువ తప్పుగా మాట్లాడితే తాట తీస్తాం. ఆ తిట్లకి దెబ్బకి నోరు మూస్తా జితేంద్ర. నువ్వు పెద్ద చదువులు చదువుకునేవాడివే కావచ్చు, కానీ మా ఊరి సిద్ధాంతాన్ని తప్పుపట్టి మాట్లాడావంటే చీల్చేస్తాము అంటూ అలా ఒకరి తర్వాత ఒకరు జితేంద్రని తిడుతుంటారు. అది చూసి శిరీష తెల్లమొహం వేసుకుంటే, చైతన్య మాత్రం నవ్వుతో ఎంజాయ్ చేస్తుంటాడు. చైతన్య నవ్వు జితేంద్ర జీర్ణించుకోలేక, మీరందరూ మోటు మనుషులు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని జితేంద్ర ఇంకా వాదించబోతుంటే, ఇతను మాటలతో నోరు మూసేలాగా లేడు, చేతులతో చెప్తాం అంటూ అందరూ చేతుకున్న గాజుల్ని వెనక్కి అనుకుంటూ నడుముకి కొంగు దొప్పుతూ జితేంద్రని కొట్టడానికి ముందుకు వస్తుంటే, వాళ్ళని చూసి జితేంద్ర వణికిపోతుంటాడు. ఆగండి ఆగండి, అతను నిజంగానే పిల్లకాకి, అందుకే తప్పుగా మాట్లాడాడు. అతనికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు, మీరు తొందరపడకండి అంటూ బామ్మగారు జితేంద్ర ముందుకు వచ్చి వాళ్ళని ఆపుతుంది. జితేంద్ర బామ్మగారి వెనక సేఫ్గా దాక్కుంటాడు. అవునండి, అతనేదో తెలియక అన్నాడు, ఇక వదిలేయండి అంటూ శిరీష వాళ్ళకి సర్ది చెప్తుంది. అవునమ్మా, అతను తెలియకనే అన్నాడు, ఇక అలా మాట్లాడలే అని నందిత, అమర్, భూషయ్య, లక్ష్మి కూడా వాళ్ళకి సర్ది చెప్తారు. దాంతో వాళ్ళు తగ్గి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటూ జితేంద్రని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్యా అని అనుకుంటాడు బామ్మగారి వెనక ఉన్న జితేంద్ర. అసలు గాజుల గురించి నీకెందుకు జితేంద్ర, నోరు ఊరుకోదా అంటూ శిరీష జితేంద్ర మీద సీరియస్ అవుతుంటే, ఊరుకుంటే ఆడపడుచులతో తిట్లు తినేదేలా అంటాడు చైతన్యం. ఇక ఆ గొడవ గురించి వదిలేయండ్రా అంటుంది బామ్మగారు జితేంద్రని కోపంగా చూస్తూనే. ఈలోపు ఆనంది రెండు చేతుల నిండా అందమైన మట్టి గాజులు వేసుకొని
అశ్విన్‌తో కలిసి నవ్వుతూ వచ్చి, "మాయమ్మ, నా చేతికి తొడిగిన మట్టి గాజులు ఎలా ఉన్నాయి?" అంటూ అందరికీ చూపిస్తుంది. 2 చేతులకి మట్టి గాజులు నిండుగా ఉండేసరికి అందంగా అనిపిస్తూ, "చాలా బాగున్నాయి" అంటారు అందరూ. "మరి ఇంక మీరు చూస్తున్నారేంటి? వెళ్లి మీరు కూడా మట్టి గాజులు వేయించుకోండి" అంటుంది ఆనంది. "పద లక్ష్మి, నీకు గాజులు తొడుగుతాను" అంటూ భూషయ్య దంపతులు అక్కడి నుంచి వెళ్తారు. అమర్‌తో గాజులు తొడిగించుకోవడం నందితకి ఇబ్బందిగా ఉన్నా అమర్ వైపు చూస్తుంది. కానీ అమర్ మాత్రం అక్కడ బెట్టు చేస్తూ పక్క చూపులు చూస్తుంటాడు. ఇక చైతన్య పెళ్ళానికి గాజులు వేసే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ శిరీష వైపు ఆశగా చూస్తుంటే అక్కడ శిరీష బెట్టు చేస్తూ పక్క చూపులు చూస్తుంది. "అదిగో యమ్మా, అక్కడ లేడీస్‌కి కావలసిన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఉన్నాయి. నాకవి కొనిపెడుతూ పదా" అంటూ ఆనంది అశ్విన్ తీసుకుని వెళ్తుంది. "మీరు వెళ్ళి గాజులు తొడిగించుకోండి" అని బామ్మగారు చెప్పి, "నువ్విలా రా డాక్టర్" అంటూ జితేంద్ర చేపట్టుకుని బామ్మగారు లాక్కొని వెళ్తుంది. "నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు బామ్మ" అని జితేంద్ర అంటూ ఉంటే, "ఇప్పుడు గాజుల గురించి నువ్వు అన్న మాటలకి 101 సార్లు అమ్మవారి చెరువులో మునగాలి. అప్పుడే నువ్వన్న పాపపు మాటలు తొలగిపోతాయి" అంటూ జితేంద్రని చెరువు దగ్గరికి లాక్కొని వెళ్తుంది. ఇక్కడ అమర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే, "అదేంటి, నాకు గాజులు తొడగకుండా వెళ్తున్నావు?" అంటూ అమర్ వెంట నందిత పడుతుంటుంది. "నాకు తొడగాల్సిన అవసరం లేదు, నేను తొడగను" అంటూ అమర్ బెట్టు చేస్తూ ముందుకు వెళ్తుంటే, "ఎక్కువ చేయకు అమర్, నాకు గాజులు తొడగాల్సిందే" అంటూ అమర్ వెంట పడుతుంటుంది నందిత. ఇక ఇక్కడ శివంగి పట్టించుకోకుండా వెళ్తుంటే, "అదేంటి శివంగి, నాతో గాజులు తొడిగించుకోవా?" అంటూ చైతన్య తన వెంట పడుతుంటాడు. "నేనెందుకు నీతో గాజులు తొడిగించుకుంటాను? నాకవసరం లేదు" అంటూ శివంగి బెట్టు చేస్తూ ముందుకు వెళ్తుంటే, "అంటే నేను చచ్చిపోవాలని చూస్తున్నావా?" అంటూ చైతన్య తన వెంట పడుతుంటాడు. "నువ్వు చచ్చిపోతే నాకేంటి, బతికితే నాకేంటి" అంటూ నిర్లక్ష్యంగా శివంగి ముందుకు వెళ్తుంటుంది. ఇక జితేంద్ర చచ్చినట్టు చెరువులో మునుగుతుంటే బామ్మగారు మెట్ల మీద కూర్చొని, "త్వరగా 101 మునుగులు కానివ్వు" అంటూ లెక్క పెడుతుంది. "నా మీద నీకు ఎంత కక్షైనా ఉండొచ్చు కానీ నేను చచ్చేంత కక్ష ఏంటే నీకు?" అంటూ తన్ని తిడుతూనే తన వెంట పడుతుంటాడు చైతన్య. అయినా శివంగి ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్తుంటుంది. "నేను చచ్చిపోతే నువ్వు ఎవరి మీద సాధిస్తావు?" అంటూ చైతన్య అడుగుతుంటే అలా శిరీష అడుగులు ఒక దగ్గర ఆగిపోతాయి. అలా శిరీష అడుగులు ఆగిపోయేసరికి ఆటోమేటిక్‌గా చైతన్య అడుగులు కూడా ఆగిపోతాయి. ఇక్కడెందుకు ఆగింది అన్నట్టుగా ఎదురుగా చూసి ఆశ్చర్యపోతాడు. ఎదురుగానే మట్టి గాజులు కనిపిస్తుంటాయి. అది చూసి ఆశ్చర్యంగా శివంగి వైపు చూస్తాడు. "నువ్వన్నది నిజమే. నువ్వు పోతే నేను ఎవరి మీద సాధించాలి? నేను నిన్ను సాధించటానికైనా నువ్వు నిండు నూరేళ్లు బతకాలి" అని కోపంగా చెప్పి, "గాజులు కొని వెయ్యి" అంటూ 2 చేతులు చైతన్య ముందుకు చాపుతుంది. శివంగి మనసులో దాగి ఉన్న ప్రేమకి చైతన్య సంతోషపడుతూ తన చేయి పట్టుకొని గాజుల దగ్గరికి తీసుకెళ్ళి అందమైన గాజులు సెలెక్ట్ చేసి కొని తన 2 చేతుల నిండా గాజులు వేస్తుంటాడు. ఆ క్షణం శివంగి కూడా చైతన్య మీద కోపాన్ని వదిలేసి గాజులు చూసి ముచ్చట పడుతూ వేయించుకుంటుంది. 72 అంటూ బామ్మగారు ఇక్కడ లెక్క పెడుతుంటే జితేంద్ర చెరువులో మునిగి లేచి, "ఇంకా 72 అంటూ నీరసించిపోతూ అట్టిగా చూశాడు. చైతన్య నవ్వుతూ శిరీషకి గాజులు తోడటం, శిరీష కూడా వేసిన గాజులను ముచ్చటగా చూడటం కాస్త దూరం నుంచి కనపడి, "అమ్మో, ఏది జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది" అని అనుకొని వాళ్ళని చూస్తుంటే, "రే బడుద్దాయి, మధ్యలో ఆపావు, అలా ఆపకూడదు, మళ్ళీ మొదటినుంచి లెక్క పెడతాను కానివ్వు" అంటుంది బామ్మగారు. "అమ్మో, మళ్ళీ మొదటినుంచా? ఇక నా వల్ల కాదు బామ్మగారు, నన్ను వదిలేయండి" అంటాడు జితేంద్ర నీరసించిపోతూ. "నీకు శిక్ష వేస్తానని చెప్పి ఇందాక ఆ ఆడపడుచుల్ని ఆపాను. ఇప్పుడు నువ్వు శిక్ష తీసుకోలేదని వాళ్ళకి చెప్పానే అనుకో, నిజంగానే ఈసారి నీ తాట తీస్తారు. నీకు ఆ శిక్ష కావాలా, ఈ శిక్ష కావాలా?" అని అడుగుతుంది. "బాబోయ్, వాళ్ళతో శిక్ష వద్దు. వాళ్ళకంటే ఇలా నీళ్ళలో మునగటమే బెటర్" అని జితేంద్ర మునిగి లేస్తుంటే బామ్మగారు మళ్ళీ మొదట్నుంచి లెక్క పెడుతూ ఉంటుంది. ఇక అమర్ కూడా బెట్టు వదిలేసి ఒక దగ్గర మట్టి గాజులు కొని నందిత చేతుల నిండా వేస్తుంటాడు.
నందిత ఆ గాజులు చూసి సంతోషపడుతుంటుంది. శశాంక్ వీళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంటాడు. అమర్ గాజులు తోడటం, నందిత నవ్వుతూ ఆ గాజులు వేయించుకోవడం వెతుక్కుంటూ వస్తున్న శశాంక్ కంట పడగానే వాడి కళ్ళు నిప్పులు కక్కుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.